హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఇప్పుడు ఏమంటే అండి, నేను పండగ రోజైతే పెసరపప్పు గోధుమ రవ్వ హల్వా చేద్దాము ఆ విధంగా అని చెప్పి ఈ విధంగా చేస్తున్నానండి. సరే, ఇదైతే ఎలా ప్రాసెస్ అనేది మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలి, పెసరపప్పు 1 కప్పు తీసుకోవాలి. పెసరపప్పు బాగా కడిగేసుకొని కప్పులో పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను. కడాయిలో కూడా చేయొచ్చు, నాన్ స్టిక్లో దేంట్లోనే కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో అయితే భిన్న అయిపోతుంది. ఆ రోజు పండుగ రోజు అనమాట, పని ఎక్కువ ఉన్నింది. సరే అని చెప్పి ఇంకా కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట. చిన్న కుక్కర్ ఉంది, దాంతో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని జీడిపప్పు ఎలాచి అంతా వేసి నెయ్యిలో బాగా వేయించుకున్నానండి. అది పక్కకు తీసుకొని అదే కుక్కర్లోనే తర్వాత పెసరపప్పు 1 కప్ వేసి బాగా వేయించుకున్నాను అనమాట. దూరగా రెడ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకున్నాను ఆ విధంగా. సరే, దాన్ని అలాగ పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అయితే 1 కప్పు బెన్సీ రవ్వ వేసి బాగా అదే నెయ్యి కొద్దిగా వేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకున్నాను. దీనికోసం అయితే మనం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, 1 కప్పు వేయచ్చు. కానీ ఇంకా మా పాప తిందు, నెయ్యి తక్కువ తింటారనమాట ఇంట్లో పిల్లలు. మళ్ళీ వేసేస్తే తినరు కదా అని చెప్పి ఇంకా అందులో ఆ పండగ రోజు, ఆ రోజు అయితే స్కూల్ కూడా ఉన్నిందనమాట. ఇంకా నేను నైవేద్యం చేయాలి దేవుడికి అని చెప్పి ఇంకా పెట్టి అది చేసి పెడదాము, పిల్లలు సాయంత్రం వస్తే తింటారనే విధంగా నేనైతే చేశానండి. నేను నెయ్యి అయితే కొద్దిగానే వేసుకున్నా. మీరైతే 1 అరకప్పు కూడా వేసుకోవచ్చు. నెయ్యి చాలా బాగుంటుందండి, టేస్ట్గా బాగా వస్తుంది హల్వా కూడా. పెసరపప్పు గోధుమ రవ్వ హల్వా లాగా అనమాట అది. మనము ఇంకా దాన్ని మామూలుగా చక్కెర పొంగలి అలా చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉంటుంది చూడటానికి. సరే చెప్పి నేను ఇంకా ఆ విధంగా అయితే వేయించి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత అదే కుక్కర్లోనే 1 కప్పు బెల్లం పొడి వేసి బాగా కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం కరగబెట్టుకొని వడగట్టి పక్కన అయితే పెట్టుకున్నానండి. దానికి తగిన చక్కెర కూడా వేసుకోవాలన్నమాట. మనము తీపి సరిపోదు, నేను 2 కలిపి వేస్తాను. బెల్లం అయితేనే ఒకటే వేసుకోవచ్చు, లేదు బెల్లం కొంచెం చక్కెర కొంచెం కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే బెల్లం అయితే కరగబెట్టి పక్కన పెట్టానమాట వడగట్టి. ఏదైనా ఉంటుంది కదా పుల్లలు, చెరుకు పుల్లలు అట్టాటివి ఏదైనా ఉంటే కూడా మనం నీట్గా వచ్చేస్తుంది. తర్వాత అయితే ఇంకా రవ్వ వేయించుకొని అలా పెట్టుకున్నాను అన్నీ కూడాను. ఇంకైతే పెసరపప్పు ఫస్ట్ అయితే కొద్దిగా నీళ్ళు వేసి విజిల్ అయితే పెట్టుకున్నానండి. 2 విజిల్ అనమాట, ఒకటే సరిపోతుంది. మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఈ పెసరపప్పు అయితే, బాగా ఉడికిపోయింది. మళ్ళీ గెరిటితో బాగా అట్లా రుద్దేసి నేనైతే ఒక చిన్న బేషన్లోకి తీసుకున్నాను అనమాట పెసరపప్పు. తర్వాత అయితే ఇంకా రవ్వ కూడా 2 విజిల్, కొంచెం లావుగా ఉన్నిందనమాట గోధుమ రవ్వ పెద్దది. సన్నదైతే అంతా కలిపి సెట్ చేసేసి ఉండొచ్చు. సరే అని చెప్పి ఇంకా లావుగా ఉంది కదా అని కొంచెం విజిల్ పెడదామని తనిగా అయితే విజిల్ పెట్టానమాట. దానికి 2 కప్పులు వేసి నీళ్ళు విజిల్ పెట్టేశాను. విజిల్ పెట్టేసిన తర్వాత ఇంకా 2 కలిపి ఒకేసారి బాగా వేసి నేను పాలు కొద్దిగా పోసానండి. 1 కప్పు పాలు పోసానమాట. తర్వాత ఈ బెల్లం నీళ్ళు, చక్కెర, ఎలాచి, ఈ జీడిపప్పు అంతా కూడా ఉంది కదా, అంతా కలిపి ఒకసారిగా పెట్టేసి బాగా అయితే కలబెట్టేసాను అనమాట. నీట్గా బాగా కలబెట్టేస్తే బాగా హల్వా టైప్లో వచ్చేసింది. దీనికి అదే చెప్పాను కదా, 1 అరకప్పు నెయ్యి కూడా వేయచ్చండి. ఇంట్లో తినరని వేయలేదనమాట. ఇది ఇలాగ వస్తుందన్నమాట, సూపర్ టేస్ట్తో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సాయంత్రం రాగానే మా పిల్లలు బాగా తిన్నారనమాట. మీ పిల్లలు కూడా తినాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్. మా వాడు గంట కొట్టండి కూడా అంటున్నాడు చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.